Now we are discussing about regression topic. First, we have to know what is the definition of regression. అసలు రిగ్రెషన్ అంటే ఏంటో ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఏ స్టాటిస్టికల్ మెథడ్ టు ఫైండ్ ద relationship between two variables are dependent and independent variables. Independent variables. మనం ఏం చేస్తామంటే ఇది ఒక స్టాటిస్టికల్ మెథడ్. మనం ఇండిపెండెంట్కి డిపెండెంట్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం రీగ్రెషన్ అంటాం. సో ఈ రీగ్రెషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, అట్ ది సేమ్ టైం దీనిలో ఎన్ని టైప్స్ ఉంటాయి అని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లాస్ట్ టాపిక్లో కోరిలేషన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో రిగ్రెషన్కి కోరిలేషన్కి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి కదా. సో కోరిలేషన్కి రిగ్రెషన్కి డిఫరెన్స్ ఏంటి? కోరిలేషన్లో వచ్చి మీరు డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ఈక్వేషన్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు by using equations, by using values. సో ఇక్కడ వాల్యూస్లో క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఈక్వేషన్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ దీంట్లో మనకి పాజిటివ్, నెగిటివ్, జీరో కోరిలేషన్, 3 టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ ఆర్ సింపుల్ రిగ్రెషన్ అండ్ సెకండ్ టైప్ వచ్చి మల్టిపుల్ రిగ్రెషన్స్ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏం చేస్తాము, నార్మల్గా వాళ్ళ ఎక్స్ అంటే 1, 2, 3, 4, 10, 20, 30, 40 ఇక్కడ వాల్యూస్ ఎలా కంపేర్ చేస్తాము? 1 to 10 అంటే 10 to 20, 20 to 30, 30 to 40 ఆటోమేటిక్గా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా 1, 2, 3, 4 అలా వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే దాన్ని పాజిటివ్ కోరిలేషన్ అని తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ అదే వాల్యూ అనేది రివర్స్లో డిక్రీజ్ అవుతూ వెళ్తే అంటే 40, 20, 10 అలా డిక్రీజ్ అవుతూ వెళ్తే దాన్ని నెగిటివ్ కోరిలేషన్ అని అంటాం. అంటే రెండింటి మధ్య వాల్యూస్ అనేవి కోఆర్డినేషన్ లేకపోతే దాన్ని జీరో కోరిలేషన్ అని అంటాం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే లీనియర్ అంటే టూ వేరియబుల్స్ అనేవి సేమ్ టైం తీసుకుంటే దాన్ని లీనియర్ అంటాం. అదే మల్టిపుల్ టైం అంటే 2 కంటే ఎక్కువ టైమ్స్ కానీ అట్ ఏ టైం తీసుకుంటే దాన్ని మల్టిపుల్ రిగ్రెషన్ అని అంటాం. ఈ కాన్సెప్ట్స్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మన ప్రాపర్టీస్ ఏంటి, వాల్యూస్ అనేవి -1 to +1 మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇక్కడ మనం ఈక్వేషన్స్ అనేవి ఎలా తీసుకుంటాం, y ఆన్ x నుండి x ఆన్ y లైన్స్ నుండి మెజర్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్గా మనం మెజర్స్ అనేది వాల్యూస్లో మెజర్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏకి బికి మధ్య ఉన్న రిలేషన్ని వాల్యూస్లో మెజర్ చేస్తాం. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ వాల్యూస్ మెజర్ చేస్తే ఇక్కడ ఆ ఉన్న వాల్యూస్ మధ్య ఎంత డిస్టెన్స్ అనేది ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రీగ్రెషన్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే రిగ్రెషన్కి, సో రీగ్రెషన్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ మీరు మనందరికీ బాగా తెలిసిందే ఒక ఫ్యామిలీ తీసుకున్నాం. ఫ్యామిలీ తీసుకుంటే దీనిలో ఎవరు ఫాదర్ అనేవాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. సో అంటే మదర్ చిల్డ్రన్ మ్యాచ్ చేయాల ఫ్యామిలీస్లో వీళ్ళు డిపెండెంట్గా ఉంటారు.
సో ఇక్కడ ఈ టూ రిలేషన్స్ మధ్య బాండింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని మెజర్ చేసేదాన్నే రిగ్రెషన్ అని అంటారు. అనదర్ ఎగ్జాంపుల్, డ్రగ్ తీసుకున్నారు. ఏదైనా ఒక డ్రగ్ తీసుకుంటే మీరు ఆ డ్రగ్ని పర్టికులర్ పర్సన్కి ఇచ్చారు. ఆ పర్టికులర్ పర్సన్కి ఆ డ్రగ్ అనేది ఇస్తే ఏమవుతుంది, వాళ్ళకి కొంతమందికి బీపీ చెక్ చేశారు అనుకోండి. బీపీ చెక్ చేస్తే దాన్ని జెండర్స్ తీసుకుంటే అన్ని మెయిల్ ఫీమేల్. మెయిల్ అనుకోండి కొంచెం స్టామినా ఉంటుంది కాబట్టి డ్రగ్ ఇచ్చినా అతను కాన్స్టెంట్గా ఉంటారు. అదే ఫీమేల్కి అయితే అది ఇంక్రీజ్ అవ్వడమో లేకపోతే డిక్రీజ్ అవ్వడమే జరుగుతుంది. అప్పుడు ఈ బీపీ అనేది ఎలా కన్సిడర్ చేస్తాం, ఒక వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మెయిల్ ఫీమేల్ అనేది అనదర్ వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ రెండింటి మధ్య, ఈ వేరియబుల్స్ మధ్య మనకి ఉన్న డిఫరెన్స్, ఎంత డిస్టెన్స్ ఉన్నదని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ రిగ్రెషన్ టెస్టింగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, here divided into, the regression can be divided into two types. There are linear or simple regression. Simple regression. And secondly, multiple regression. So ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటంటే, if they study of two వేరియబుల్స్ మధ్య స్టడీ చేస్తే దాన్ని మనం లీనియర్ రిగ్రెషన్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గార్డెన్ తీసుకున్నారు. సో గార్డెన్ తీసుకుంటే దానిలో రోజ్ ప్లాంట్ ఉందనుకోండి. రోజ్ ప్లాంట్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటే దీనికి ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, సో వాటర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య బాండ్ ఎలా ఉంటుంది, వాటర్ లేకపోతే ప్లాంట్ అనేది ఉండదు. సో ప్లాంట్ లేకపోతే కనుక మనకి నేచర్ అనేది ఉండదు కదా. సో ఇది దీని మీద ఎంత డిపెండ్ అవుతుంది అని మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ లీనియర్ రిగ్రెషన్ని యూజ్ చేస్తాం. అంటే టూ వేరియబుల్స్ ఎట్ ఏ టైం యూజ్ చేస్తే మనం దాన్ని లీనియర్ రిగ్రెషన్ అంటాం. అదే మల్టిపుల్ రిగ్రెషన్ అయితే 2 or more వేరియబుల్స్ ఎట్ ఏ టైం యూజ్ చేస్తే దాన్ని మల్టిపుల్ రిగ్రెషన్ అని అంటాం. సో మల్టిపుల్ రిగ్రెషన్ అని అన్నప్పుడు ఏంటంటే, మల్టిపుల్ రిగ్రెషన్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. సో వాటర్ కావాలి, అట్ ద సేమ్ టైం సాయిల్ ఎలా ఉంది అనేది కావాలి, నేను ఫెర్టిలైజర్స్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది కావాలి. సో ఇవి 2 or more కదా, ఇది 1 2 3. సో 2 or more ఎట్ ఏ టైం ఇది ఏం చేస్తుంది, 3 types గురించి స్టడీ చేస్తుంది. సో it is the study of 2 or more variables at a time is called multiple regression. దాన్ని మల్టిపుల్ రిగ్రెషన్ అంటాం. అంటే ఒక దాని గురించి ఈరోజేమో ఫెర్టిలైజర్స్ గురించి ఆలోచించి, రేపేమో సాయిల్ గురించి ఆలోచించి, తర్వాత వాటర్ వేస్తాం. అలా కాదు, ఎట్ ఏ టైంలో సాయిల్ ఎలా అంటే ఎక్కడ పెడితే ఇది బాగా గ్రోత్ అవుతుంది, ఏ టైంలో వాటర్ వేయాలి, ఎట్ ఏ టైంలో ఈ 3 types గురించి ఆలోచిస్తే దాన్ని మనం మల్టీ రిగ్రెషన్ అని అంటాం. సో నెక్స్ట్, రిగ్రెషన్ లైన్. రిగ్రెషన్ లైన్ అంటే రిగ్రెషన్ లైన్ యూజ్ చేసుకుని
మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద మెజర్ between two variables. I mean దీని మెజర్ ని డిస్టెన్స్ అని కూడా అనొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు y యాక్సిస్ తీసుకున్నారు, x యాక్సిస్ తీసుకున్నారు, ఒక గ్రాఫ్ తీసుకున్నారు అంటే బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఇలా ఇంక్రీజ్ అయితే సో హియర్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ద లైన్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ y ఆన్ x or x on y. సో ఇది y నుండైనా పాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం x నుండైనా పాస్ అవుతుంది. సో అలా పాస్ అయినప్పుడు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే కనుక రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత గ్యాప్ ఉంది అనేది మనం మెజర్ చేస్తామన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ బార్ లైన్ అనేది ఇంక్రీజ్ అయితే రెండింటికి మధ్య చాలా డిస్టెన్స్ ఉందని చెప్పి మెజర్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ లైన్ అనేది ఈ గ్రాఫ్ లైన్ అనేది చాలా స్మాల్గా ఉంటే అది రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో y ఆన్ x అండ్ x ఆన్ y, దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ద రిగ్రెషన్ లైన్. సో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు y నుండి x ఎలా పాస్ అవుతుంది, మనం కాన్స్టెంట్గా తీసుకుంటే హియర్ y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a ప్లస్ bx, y on x axis అయితే. సో హియర్ y ఈజ్ ఏ డిపెండెంట్ వేరియబుల్. హియర్ y ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. a and b are constants. Its value can be never changed. So next remaining x అనేది x is independent. సో ఇక్కడ ఏంటి, మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక రిలేషన్ తీసుకుంటే ఏమవుతుంది, హియర్ మీరు డ్రగ్ తీసుకున్నారు, డ్రగ్ ఒక పర్సన్కి ఇచ్చారు. సో ఆ పర్సన్ అనేది ఇది ఇండిపెండెంట్గా తీసుకుని ఇది డిపెండెంట్గా తీసుకుంటే ఓన్లీ 2 పర్సన్సే కదా. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. దాన్నే y ఆన్ x యాక్సిస్ అంటాం. అదే x ఆన్ y యాక్సిస్ అంటే x ఆన్ y తీసుకున్నారు. సో x ఆన్ y తీసుకుంటే హియర్ ఈక్వేషన్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ dy. సో హియర్ ఇక్కడ ఏమవుతుంది, x అనేది డిపెండెంట్ అవుతుంది. హియర్ x ఈజ్ డిపెండెంట్, c and d are కాన్స్టెంట్స్ అవుతాయి. అండ్ y అనేది ఏమవుతుంది, ఇండిపెండెంట్ అవుతుంది. సో ఈ టైప్ మనం ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకుని మనం రిగ్రెషన్ లైన్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. We will discuss about next class on derivation of regression lines.